Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో ఈ వీడియోలో ఏంటంటే స్టిచ్ ఏ అని గూగుల్ రీసెంట్గా రిలీజ్ చేసింది అనమాట. సో దీని గురించి అయితే చూద్దాము. సో బేసికల్లీ ప్రతి ఆర్గనైజేషన్లో ఏదైనా ఒక యాప్ బిల్డ్ చేయాలన్నా, ఒక మొబైల్ యాప్ కానీ, ఒక వెబ్ యాప్ కానీ బిల్డ్ చేయాలనుకుంటే ఒక ప్రాసెస్ ఎలా జరుగుతుంది. లైక్ ఒక డిజైనరు మనకి డిజైన్స్ అన్నీ రెడీ చేస్తాడు. అంటే స్క్రీన్ డిజైన్స్ అన్నీ రెడీ చేసి డెవలపర్కి ఇస్తే సో డెవలపర్ డెవలప్ చేస్తారనమాట. అండ్ మనం ఇప్పటిదాకా చూసిన ఏఐస్ అన్నీ లైక్ లవబుల్ కానీ, బోల్డ్ డాట్ న్యూ ఆర్ కర్సర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి మనం ఒక వెబ్ యాప్ బిల్డ్ చేయాలనుకుంటే దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సో డిజైన్ అంతా అదే బిల్డ్ చేసుకొని మనకి యాప్ అయితే బిల్డ్ చేస్తుంది. బట్ గూగుల్ ఏంటంటే రీసెంట్గా ఒక డిజైన్ ఏ అయితే లైక్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఇది అయితే బెటా స్టేజ్ ఉంది. అంటే ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ విత్ ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం మీరు ఏం చేయవసరం లేదు. జస్ట్ ఇక్కడ లింక్ ఉంది కదా, స్టిచ్ డాట్ విత్ గూగుల్ డాట్ కామ్ అనే లింక్కి వెళ్ళిపోండి. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో బేసికల్లీ ఈ ఏఐ ఏంటంటే మనము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా మూవీ యాప్ కానీ ఆర్ ఏదైనా ఒక యాప్ బిల్డ్ చేయాలనుకుంటే సో ఆ యాప్ డిజైన్స్ అన్నీ మనకి ఇక్కడ డిజైన్ చేసిస్తాను అనమాట విత్ సింపుల్ ప్రాంప్ట్స్తో. సో అండ్ దాన్ని మనం ఫిగ్మా ఫైల్లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ అయితే ఈ లింక్ అయితే వచ్చేసండి స్టిచ్ డాట్ విత్ గూగుల్ డాట్ కామ్కి. అండ్ ఇక్కడ ట్రై నౌ ఉంది. సో క్లిక్ ఆన్ ట్రై నౌ. సో ట్రై నౌ అని క్లిక్ చేయగానే నాకు గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. సో బేసికల్లీ ఇక్కడ మనం ఏం చేయవసరం లేదు. సింపుల్గా ఒక ఒక యాప్ ఒక వెబ్ యాప్కి కానీ, మొబైల్ యాప్కి కానీ మనం డిజైన్స్ బిల్డ్ చేయాలనుకుంటే సో ఇక్కడ జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేయచ్చు అనమాట. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏ మూవీ స్ట్రీమింగ్ యాప్ అని ఇస్తున్నాను. మూవీ స్ట్రీమింగ్ యాప్. నేను జస్ట్ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ ఇక్కడ ఎలాబరేట్ చేయొచ్చు మీరు. సో సెలెక్ట్ మొబైల్. నేను మొబైల్ యాప్కి కావాలనుకున్నాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ మొబైల్ అండ్ జస్ట్ ఏం చేయవసరం లేదు. జస్ట్ ఇక్కడ జనరేట్ డిజైన్ ఉంది కదా, సో అది క్లిక్ చేయడమే. సో ఐఎమ్ క్లికింగ్ దట్ జనరేట్. ఓకే, ఇప్పుడు స్టిచ్ అయితే నాకు స్టార్ట్ చేసింది జనరేట్ చేయడము. సో ఇక్కడ నాకు ఏమొచ్చిందంటే టు డిజైన్ ఏ మూవీ స్ట్రీమింగ్ యాప్ యూ మైట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్క్రీన్స్ అని ఇక్కడ నాకు కొన్ని స్క్రీన్స్ వచ్చింది. హోమ్ పేజ్, సెర్చ్ పేజ్, మూవీ డీటెయిల్స్ పేజ్, ప్లేబ్యాక్ పేజ్, వాచ్ లిస్ట్ అని, ప్రొఫైల్. సో ఇలా ఈ పేజెస్ అయితే ఇచ్చింది. వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ విత్ ద డిజైనింగ్ ది స్క్రీన్స్ అంటే ఐఎమ్ గివింగ్ ఎస్. సో నాకు ఇప్పుడైతే ఇక్కడ ప్రొవైడ్ చేసిన పేజెస్ అన్నిటికీ నాకు ఇక్కడ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బేసికల్లీ లైక్ ఈ ఏఐ ఎవరికి యూజ్ అవుతుంది అంటే డిజైనర్స్కి ఎక్కువ హెల్ప్ఫుల్ అనమాట. అంటే ఐ మీన్ డిజైనర్స్ బేసికల్లీ ఫిగ్మా ఫైల్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ చేస్తూ ఉంటారు కదా. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ ఫాంట్ కానీ, వాటికి రిలేటెడ్ థీమ్స్ కానీ, సో అవన్నీ డిజైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ స్టిచ్ ఏఐ కొంచెం యూస్ఫుల్ అవుతుంది. బికాస్ ఒక బేస్ బిల్డ్ ఈ ఏఐ ఒక బేస్ బిల్డ్ చేస్తుంది. దెన్ మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట దాన్ని. సో వన్స్ ఇది బిల్డ్ చేసాక చూద్దాము. సో మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే బిల్డ్ చేస్తుంది అనమాట. సో ఇది ఒకసారి కంప్లీట్గా బిల్డ్ చేశాక ఒక్కొక్క పేజ్ని చూద్దాము ఎలా బిల్డ్ చేసింది అండ్ దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్, నాకైతే ఇప్పుడు ఇక్కడ ఐ మీన్ ఫిగ్మా డిజైన్స్ అయితే ఇచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ పైన ఏవైతే ప్రొవైడ్ చేసిందో హోమ్ పేజ్. సో దిస్ ఈజ్ ద హోమ్ పేజ్ అనమాట. సో హోమ్ పేజ్ మూవీస్ లిస్ట్ ఉన్నాయి ఇక్కడ, పాపులర్ మూవీస్ అండ్ జనరిక్ స్పాట్లైట్ యాక్షన్ అండ్ ఇలా హోమ్ పేజ్ అయితే డిజైన్ చేసింది. అండ్ ఇక్కడ సెర్చ్ పేజ్ అని ఉంది. సో సెర్చ్ పేజ్ కూడా డిజైన్ చేసింది అనమాట. అండ్ సేమ్ లైక్ మూవీ డీటెయిల్స్, ఒక పర్టికులర్ మూవీ డీటెయిల్స్, క్యాస్ట్ అండ్ క్రూ, వాటి రివ్యూస్, దాని డిస్క్రిప్షను. సో ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేసింది మూవీ స్క్రీన్లో. అండ్ దెన్ మూవీస్ లిస్ట్. సో మూవీ లిస్ట్ పేజ్ ఇచ్చింది అండ్ ప్లేబ్యాక్ పేజ్ ఇచ్చింది అండ్ ఆల్సో ప్రొఫైల్ పేజ్. సో నాకైతే ఇలా వాట్ ఎవర్ ద డిజైన్స్ ఇక్కడ మెన్షన్ చేసిందో సో ఆ డిజైన్స్ అన్నీ ఇక్కడైతే ప్రొవైడ్ చేసింది అనమాట. సో అండ్ ఇక్కడ మన పైన చూసుకుంటే రైట్ సైడ్లో ఎడిట్ థీమ్ అని ఉంది. సో దీంట్లో మనం థీమ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ప్రెజెంట్ అయితే ఈ థీమ్ వచ్చేసి ఇక్కడ సిమిలర్ టు రెడ్ కలర్ టైప్ ఆఫ్ థీమ్ ఉంది కదా. సో వీ కెన్ చేంజ్ ద థీమ్ ఆల్సో. నేను లెట్స్ సే ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఈ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటే థీమ్ అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కార్నర్ రేడియస్ అని ఉంది. సో కార్నర్ రేడియస్ ఎంత కావాలి, లైక్ మీకు బ్రాడ్గా కావాలా, నార్మల్ విడ్త్ కావాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో
యాహ్! లెట్స్ సీ దిస్ వన్. అండ్ ఫాంట్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ప్రెజెంట్ అయితే జకార్తా సాండ్స్ అని ఉంది. సో, లెట్స్ సెలెక్ట్ సంథింగ్ వర్క్ సాండ్స్ అని ఉంది. సో, అది సెలెక్ట్ చేసుకుందాం. అండ్ లెట్స్ క్లిక్ ఆన్ అప్లై థీమ్. అండ్ ఇక్కడ పైన డార్క్ అండ్ లైట్ థీమ్స్ కూడా ఉన్నాయి. సో, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో, లెట్స్ సీ ఇప్పుడు మనము థీమ్ ఈ బ్లూ కలర్‌లో చేంజ్ చేసి ఒకసారి చూద్దాము. మనకెలా అప్లై అవుతుంది అండ్ దిస్ ఈజ్ ఎలా యూజ్‌ఫుల్ అవుతుంది మనకనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేసింది ఎడిట్ చేయడము. సో, వన్స్ ఒకసారి మనకి ఎడిట్ చేశాక చూద్దాం. యాహ్! గైస్ ఇప్పుడు చూసారా లైక్ థీమ్ మనం బ్లూ కలర్ చేంజ్ చేసాము. సో, నాకైతే ఇప్పుడు థీమ్ చేంజ్ చేసి మళ్ళీ డిజైన్స్ అన్నీ ప్రొవైడ్ చేసిందనమాట. సో, ఇక్కడ చూసుకుంటే లైక్ బటన్స్ గానీ, ఓవరాల్ థీమ్ గూడా మొత్తం చేంజ్ చేసింది. ఇక్కడ లైక్ ఐ మీన్ రేటింగ్స్, థీ కలరు అండ్ బ్యాక్‌గ్రౌండ్, సో, ఎవ్రీథింగ్ అయితే చేంజ్ చేసి మనకి రీడిజైన్స్ మళ్ళీ ఇచ్చిందనమాట. సో, యాహ్! సారీ. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్క్రీన్‌ని ఫిగ్మాలోకి కాపీ చేయాలనుకోండి. జస్ట్ ఈ స్క్రీన్ మీద డబుల్ క్లిక్ చేయండి. సో, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కాపీ టు ఫిగ్మా అని ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. సో, సెలెక్ట్ దట్ కాపీ, క్లిక్ ఆన్ దట్ కాపీ బటన్ అండ్ డిజైన్ కాపీ టు క్లిప్‌బోర్డ్. ప్లీజ్ క్లిక్ కంట్రోల్ వి టు పేస్ట్ ఇన్ ద ఫిగ్మా. సో, ఫిగ్మా డాట్ కామ్‌కెళ్ళిపోయి, సో, మనం ఇప్పుడు జస్ట్ ఫిగ్మాలో పేస్ట్ చేయాలంటే యూ కెన్ యూజ్ కంట్రోల్ వి. సో, ఐయామ్ జస్ట్ పేస్టింగ్. సో, పేస్ట్ చేయగానే నాకిక్కడైతే ఏదైతే డిజైన్ అక్కడ ప్రొవైడ్ చేసిందో, సో, అదైతే ఇక్కడ నాకు వచ్చేసిందనమాట. అండ్ ఇక్కడ ఫిగ్మాలో లైక్ మీకు ఐడియా ఉండుంటే వీ కెన్ ఎడిట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా. సో, ఐ మీన్ ఇక్కడ మనకు రైట్ సైడ్‌లో వాటెవర్ ఏవైతే ఫాంట్స్ యూజ్ చేశారో అండ్ వాటి విడ్త్ ఎంత, హైట్ ఎంత, ఇవంతా కలర్స్ ఏమేమున్నాయి. సో, ఇవన్నీ అయితే ఇక్కడ ఐ మీన్ ఇక్కడ వచ్చేస్తాయనమాట. సో, మనం ఎడిట్ చేయాలనుకుంటే లైక్ ఒక సెక్షన్‌కెళ్ళి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఈ స్టిచ్ ఏఐతో ఇదొక పెద్ద అడ్వాంటేజు. లైక్ ఇక్కడ డిజైన్స్‌ని మనము ఫిగ్మాలో ఎక్స్‌పోర్ట్ చేసుకొని జస్ట్ అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా. సో, యాహ్! అండ్ ప్రెజెంట్ మనం ఇంకోటి ఏం చేద్దామంటే ఇప్పుడు మొబైల్ చూసాం కదా! సో, లెట్స్ సే వెబ్. సో, వెబ్‌లో ఒకటి సింపుల్‌ది ఒకటి ఇచ్చి చూద్దాము. సో, ఇక్కడ మనకిక్కడ ట్రై థిస్ ప్రాంప్ట్స్ అని ఒకటైతే 2 ప్రొవైడ్ చేశాయి. సో, లెట్స్ ట్రై థిస్. Create a dashboard for indoor plant care with watering schedules, sunlight requirements per plant and fertilization reminders అని ఇక్కడైతే ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. సో, లెట్స్ ట్రై దిస్. క్లిక్ ఆన్ జనరేట్ డిజైన్. సో, యాహ్! సిమిలర్ టు మొబైల్ యాప్‌కి ఎలా అయితే మనకి డిజైన్స్ ప్రొవైడ్ చేసిందో, సిమిలర్ టు వెబ్ యాప్‌కి కూడా మనకి అలా డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తదనమాట. సో, వన్స్ ఒకసారి ఇది కూడా ప్రొవైడ్ చేశాక ఒకసారి చూద్దాము. ఓకే. ఇప్పుడైతే డిజైన్ మొత్తము ఐ మీన్ ఒక వెబ్ యాప్‌కి రిలేటెడ్ ఒక పేజ్ డాష్‌బోర్డ్ పేజ్ అయితే ఇక్కడ మనకిచ్చింది చూడండి. ప్లాంట్ కేర్ డాష్‌బోర్డు. సో, యాహ్! లైక్‌వైజ్ మనము వెబ్ యాప్‌కి డిజైన్ గూడా ఎయొచ్చు. సో, నేనైతే లైక్ ఒక ట్రావెల్ యాప్‌కైతే అడిగాను. సో, నాకొక ట్రావెల్ యాప్‌కి వెబ్ యాప్ రిలేటెడ్ డిజైన్స్ అయితే మొత్తం ప్రొవైడ్ చేసింది. చూసారా ఇక్కడ? దిస్ ఈస్ ద హోమ్ పేజ్ అనమాట. అండ్ ఇక్కడైతే ప్లేసెస్ పేజ్ ఉంది. ఎక్స్‌ప్లోర్ పేజ్ అండ్ దెన్ ఒక ప్లేస్ డీటెయిల్ పేజ్. సో, అండ్ ఇక్కడ ఫ్లైట్స్ పేజ్ ఇచ్చింది. అండ్ ప్రొఫైల్ పేజ్ అండ్ దెన్ ట్రిప్స్ పేజ్. సో, ఇలా నాకైతే డిఫరెంట్ పేజెస్ అయితే లైక్ ప్రొవైడ్ చేసిందనమాట. ట్రావెల్ యాప్ రిలేటెడ్ గూడా. సో, లైక్‌వైజ్ మనము వెబ్ యాప్‌కి గానీ, మొబైల్ యాప్‌కి గానీ డిజైన్స్ అయితే ఇక్కడ మనము బిల్డ్ చేసుకోవచ్చు విత్ యూజింగ్ దిస్ స్టిచ్ ఏఐ. సో, ఇదేంటంటే బేసికల్లీ డిజైనర్స్‌కి చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతదనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇక్కడ చూసుకుంటే మంత్లీ ఫీడ్‌బ్యాక్ డాష్‌బోర్డ్. సో, ఎంప్లాయీ ఫీడ్‌బ్యాక్ డాష్‌బోర్డ్ ఒకటి బిల్డ్ చేశారు. అండ్ బోర్డ్ గేమ్ క్లబ్ ప్లానర్ అని. సో, ఇక్కడైతే మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా దీనికి ఇంకొక ఆప్షన్ ఏముందంటే ఇక్కడ పైన రైట్ సైడ్‌లో మీరు డ్రాప్ డౌన్ చేస్తే ఇక్కడ ఎక్స్‌పెరిమెంటల్ మోడ్ అని కూడా ఉంది. సో, అది సెలెక్ట్ చేసుకుంటే మనకిక్కడ మనము ఇమేజ్ ఇచ్చి కూడా దాన్ని మనము బిల్డ్ చేయమని చెప్పొచ్చనమాట. లెట్స్ సే నేను ఒక ఇమేజ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను. సో, ఇదేంటంటే జస్ట్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అనాలిటిక్స్ అనమాట. సో, దీనికి రిలేటెడ్ నేను ఈ ఇమేజ్ ఇచ్చేసి ప్లీజ్ మేక్ దిస్ డిజైన్ ఫర్ ద డాష్‌బోర్డ్ పేజ్ ఫర్ ద ఇన్‌ఫ్లుయెన్సర్ అనాలిటిక్స్. సో, ఇలా అయితే నేను ఒక ఇమేజ్ ప్రొవైడ్ చేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సో, క్లిక్ ఆన్ జనరేట్ అండ్ వెబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను.
సో లెట్స్ సీ ఇప్పుడు నేను ఇచ్చిన ఇమేజ్ని అనలైజ్ చేసుకొని నాకు ఐ మీన్ జస్ట్ నేను ఇమేజ్ ఇచ్చాను కదా, సో దాన్ని డిజైన్ వైజ్ కన్వర్ట్ చేసి ఇక్కడ నాకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇది ఒక ఫ్యూచర్ మనకి యూస్ఫుల్ అవుతుంది. సో యా బేసికల్లీ ఈ స్టిచ్ ఏంటంటే గూగుల్ వాళ్ళు బే మ్యాక్సిమం డిజైన్ పర్స్పెక్టివ్ లైక్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ అయితే బిల్డ్ చేశారు. బికాజ్ మనకి ఇప్పుడు వచ్చిన ఏఐస్ అన్నీ లైక్ కర్సర్ కానీ ఆర్ గూగుల్ రిలీజ్ చేసిన ఫైర్ బేస్ స్టూడియో కానీ ఇవన్నీ ఏంటంటే మనము ప్రాంప్ట్స్ ఇస్తే లైక్ డిజైన్స్ అవే బిల్డ్ చేసుకొని అండ్ కోడ్ కూడా లైక్ అవే బిల్డ్ చేసుకుంటాయి కదా. సో లైక్ వైజ్ ఇదేంటంటే ఓన్లీ డిజైన్స్ బిల్డ్ చేసి ఇస్తుంది అనమాట. దీన్ని ఫిగ్మాకి ఎక్స్పోర్ట్ చేసి మనము డెవలపర్స్కి ఇవ్వచ్చు ఆర్ ఎనీ కర్సర్ ఆర్ లవబుల్ వాటికి మనము ఫిగ్మా ఫైల్ ప్రొవైడ్ చేయొచ్చు. సో నాకైతే ఇక్కడ ఐ మీన్ బిల్డ్ చేసింది ఐ మీన్ బేసికలీ సిమిలర్గా బిల్డ్ చేసింది చూడండి. బే క్యాంపెయిన్ ఓవర్ వ్యూ పైన ఉంది అండ్ దీస్ కార్డ్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, యూట్యూబ్ సిమిలర్గా ఇక్కడ ప్రొవైడ్ చేసింది. బట్ లోగోస్ అయితే మిస్ అయినాయి, బట్ రిమైనింగ్ అంతా అయితే నాకు ప్రొవైడ్ చేసింది అనమాట. సో యా ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. సో యా గైస్ లైక్ ఒకసారి ఇదైతే ట్రై చేయండి, స్టిచ్ చేయి, మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొబైల్ అండ్ వెబ్ యాప్స్ కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ లైక్ స్టాండర్డ్ మోడ్లో లైక్ మీరు థీమ్స్ చేంజ్ చేసి ట్రై చేయండి. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ట్రై చేసి ఒకసారి చెక్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. సో యా ఈ వీడియోలో అయితే అంతే గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీకు వీడియోస్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి గైస్, బికాస్ మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. సో యా